మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో జీవీఎంసీ అధికారులు మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేతపై దృష్టి సారించారు. భీమిలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కూల్చివేతలను జీవీఎంసీ చేపట్టింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్ర తీరంలో హోటల్ నిర్మాణానికి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాల అంశంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన కొన్ని అక్రమ నిర్మాణాలు అయితే భీమిలో గుర్తించి వాటిని అయితే కూల్చివేయడం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం మారిన రోజు నుంచి కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురి అయినటువంటి స్థలాలను ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కబ్జా చేసిందని చెప్పబడుతున్నటువంటి స్థలం దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది సముద్ర తీరానికి కేవలం కనిపిస్తున్నటువంటి సముద్ర కెరటాలకు కేవలం ఇది 50 మీటర్ల దూరంలోనే, 50 నుంచి 30 నుంచి 50 మీటర్ల దూరంలోనే ఉంది. ఇంత దగ్గరకు అంటే సిఆర్జెడ్ నిబంధనలకు తుంగల తొక్కి ఈ నిర్మాణాలను చేపట్టారని జనసేన నా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ కోర్టు కూడా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది. వీటిని విచారించినటువంటి కోర్టు తక్షణమే సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిని కూల్చివేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్ చూస్తే నేను నిలబడి ఉన్నటువంటి ప్లేసు ఇది ఒక ప్రహరీ, అంటే హోటల్ నిర్మాణం చేపట్టడానికి ఒక ప్రహరీ గోడను నిర్మించినటువంటి ప్లేస్ ఇది. ఈ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఊసలు కానీ కూల్చివేసినటువంటి ఈ చిన్న కాంక్రీట్ రాళ్లు కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అయితే మనం విజువల్లో చూడొచ్చు మొత్తాన్ని కూడా. కానీ ఇక్కడ చూస్తే అంటే ఒక పక్క నుంచి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు కూల్చినటువంటి వాటిని చూస్తే కేవలం అరడుగు మాత్రమే కూల్చివేతలు అయితే చేపట్టారు. అంటే తాత్కాలికంగా కూల్చివేతలు చేపట్టామని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ జీవీఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే పీతల మూర్తి యాదవ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి కూల్చివేతల్ని ఒక రిపోర్ట్ని మళ్ళీ హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హైకోర్టు పూర్తి స్థాయి కూల్చివేతలను చేసిన తర్వాత 25వ తేదీన మరి ఈ కేసుకు సంబంధించి వాయిదా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటిలోగా రిపోర్ట్ పూర్తి స్థాయి కూల్చివేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇంచుమించుగా 6 నుంచి 7 అడుగుల లోపల వరకు ఈ ప్రహారీకి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా కూల్చివేత చేయడానికి జీవీఎంసీ అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్క్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 6 నుంచి 7 అడుగుల వరకు లోపల వరకు కూడా ఈ భీములు వేసి మొత్తం ప్రహరీ గోడ నిర్మాణం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రొక్లైనర్తో ఎక్కడికెక్కడ లోపల వరకు ఉన్నటువంటి మట్టిని కింద వరకు తీసివేసి వీళ్ళైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టూ ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి అంటే ప్రహరీ గోడని 4 వైపులా ఉన్నటువంటి దాన్ని కూల్చివేతలు చేసిన తర్వాత వీళ్ళైతే ప్రస్తుతము ఈ రిపోర్ట్ని అయితే కోర్టుకి 25వ తారీఖున వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపు సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ జీవీఎంసీ అధికారులకు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కనుక కూల్చివేతలు చేయకపోతే మరొకసారి కౌంటర్ దాఖలు చేయడానికి మూర్తి యాదవ్ అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా జీవీఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది వాళ్ళైతే పర్యవేక్షణ చేయడానికి అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించుగా 200 అడుగుల పొడవు, 2 వైపులా, అదేవిధంగా 50 అడుగుల వెడల్పు, అంటే 2 వైపులా మొత్తం ఉన్నటువంటి ఈ స్పేస్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఈ హోటల్ నిర్మాణానికి ఒక పక్క ప్లాన్తో గత వైసీపీ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి అయితే ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు నిర్మాణాలు చేపట్టినటువంటి సమయంలో ఇది సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారనేది తెలిసినా కూడా అధికార యంత్రాంగం అప్పుడు ప్రభుత్వానికి తొత్తుగా మారి అధికారులు కూడా ఏ ఒక్కరు దీని మీద చర్యలు చేపట్టడం కానీ ఈ నిర్మాణాలను నిలుపుదల చేయడం కానీ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు జనసేన పార్టీకి
సంబంధించినటువంటి పీతల మూర్తి యాదవ్ తన కోర్టులో కేసు వేసిన తర్వాత ఆ కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ కూల్చివేతలను చేయాలి. ఒక పక్క నుంచి సముద్రానికి సంబంధించి సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం 30 నుంచి 50 మీటర్ల పరిధే కనిపిస్తుంది. సముద్ర కెరటాలు అంటే ఆటుపోట్లు ఉన్నటువంటి సమయంలో ఈ ప్రహరీ గోడను కూడా తాగుతున్నటువంటిది అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే కెరటాలు వచ్చి వెళ్తున్నటువంటి అదైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిఆర్జెడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో తొగ్గలో తొక్కారనేది ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం ఒకసారి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా జీవీఎంసీ అధికారులు మనం చూస్తున్నాం. నేను మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కనిపిస్తున్నటువంటి ఈ ఊసలు ఏవైతే ఉన్నాయో అవి పైకి కనిపించినా కూడా కేవలం అరడుగు మాత్రమే ఆ ఊసలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ని కొంచెం డిమాలిష్ చేసి మిగతాదంతా కూడా మట్టితో కప్పే ప్రయత్నం అయితే చేసి ఇక్కడ చేసినట్టుగా అటు కోర్టుకి రిపోర్ట్ అయితే జీవీఎంసీ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ మూర్తి యాదవ్ మరొకసారి కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోపల వరకు కూడా ప్రస్తుతం ప్రొక్లైనర్తో మొత్తం అంతా కూడా వీళ్ళైతే తీస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అధికార యంత్రాంగం ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఉండడం, అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఉన్నా కూడా కేవలం అలసత్వం అనేది అధికారుల అలసత్వం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటిని కేవలం పైకి కనిపించకుండా అంటే రోడ్డుపై నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అవి పైకి కనిపించకుండా ఉండేలాగా మాత్రమే తాత్కాలికంగా వీళ్ళైతే కూల్చివేతలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కోర్టుకు వెళ్ళడంతో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ని కనుక మనం చూస్తే వీటన్నింటినీ కూడా పెకలించి అంటే పునాదుల్లో నుంచి ఇంచుమించుగా 6 నుంచి 7 అడుగుల వరకు ఉంది. వాటన్నింటినీ కూడా ప్రొక్లైనర్తో పూర్తి స్థాయిలో పెకలింపు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఆ కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా నోటీసులు ఇచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అటు పీతల మూర్తి యాదవ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇరుపక్షాలకు సంబంధించి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు చేపట్టారని గౌరవ కోర్టు అయితే ప్రస్తుతం కేసు వేసినటువంటి పీతల మూర్తి యాదవ్ ఆధారాలు చూపించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటి నిర్మాణాలను కూల్చివేసి 25వ తేదీ లోపు వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాలని ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భీమిలిలో ఉన్నటువంటి సముద్ర తీరానున్న ఈ ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళైతే వీటిని డిమాలిష్ చేసే పనులు అయితే ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పరిశీలన చేస్తున్నారు. దీనికి సంబంధించి 4 వైపులా కూడా నిర్మాణాలు అయితే అంటే ప్రహరీ గోడకు సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణాలు భూమిలో దాదాపుగా 8 నుంచి 10 అడుగుల వరకు ప్రహరీ గోడ, దాని కింద దాదాపుగా 15 అడుగుల వరకు భీములు అయితే వేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. వీటన్నింటిని కూడా పూర్తిగా సమూలంగా వాటిని పెకిలించిన తర్వాత రిపోర్ట్ని 25వ తేదీలోపు కోర్టుకి సబ్మిట్ చేయమన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.